వెల్కమ్ టు ఫిల్మ్ ప్రేడిటర్ అండి. ఈ వేళ వచ్చేసి ద ఆర్ట్ ఆఫ్ హిరుముడి గ్లిప్స్ అయితే వచ్చేసింది. డైరెక్టర్ బై శివ నర్వాణ, యాక్టర్ బై రవితేజ గారు. గ్లిప్స్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. డైరెక్టర్ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మనకి 'టక్ జగదీశ్' గానీ, 'మజిలీ' గానీ, 'ఖుషి' గానీ అండ్ ఈ 3 మూవీస్ కూడా మంచి హిట్ అయితే అయ్యాయి. అండ్ డైరెక్టర్ మీద కొద్దిగా హోప్స్ అయితే ఉండే. అండ్ సినిమా అయితే బాగానే తీస్తారనేసి. అండ్ ఈ గ్లిప్స్‌లోని మనకి చాలా వరకు చిన్న చిన్న హింట్లు అయితే ఇచ్చేసి వదిలేసారు డైరెక్టర్ గారు. అండ్ ఈ గ్లిప్స్ చూసిన తర్వాత ఫాదర్ అండ్ డాటర్ జర్నీ ఉంటదనేసి మనకు అర్థమైపోయింది ఈ మూవీ అంతాన. అండ్ ఇందులో ఫైట్లు ఉంటాయని నేను ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గ్లిప్స్‌లో అయితే మనకు ఫైట్లు అయితే పెట్టారు. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఈ మూవీలో ఫైట్లు ఎందుకొచ్చాయి? అసలు ఎందుకు పెట్టారు? అనేది ఖచ్చితంగా మనకు తెలియాలంటే ఈ టీజర్ గాని, ఈ ట్రైలర్ గాని ఇంకేమైనా రావాలి. ఎందుకంటే ఈ గ్లిప్స్‌లోని మనకి ఆ అమ్మాయి అంటది, "నాన్న మందు మానేయొచ్చు కదా నాన్న" అనేసి అంటది. దాని తర్వాత మనోడైతే మాలేయడం అని ఇవన్నీ చూపిస్తారు గ్లిప్స్‌లోని. బట్ ఈ గ్లిప్స్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఫస్ట్ మనోడైతే మందు తాగేసి ఊర్రా మాస్‌గా ఉంటాడు. దాని తర్వాత ఏదైనా మారి అప్పుడు మాలేస్తాడేమో అనేసి నాకనిపించింది. ఎందుకంటే గ్లిప్స్‌లో నాకు కొద్దిగా చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది. అండ్ మెయిన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే మన 'జీవి ప్రకాష్' గారైతే ఇచ్చారు. టూ గుడ్ అనిపించాయి నాకు గ్లిప్స్‌లో. ఎందుకంటే బీజీఎం బాగా పెట్టుకున్నారురా వెల్ సెట్టెడ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తగ్గట్టుగా బీజీఎం కూడా పడింది కదరా అన్నట్టు నాకనిపించింది. ఇదే బీజీఎం మనకి ఫుల్ లెంగ్త్ మూవీలో ఉంటే మాత్రం మనకి ఇంకొద్ది కిక్ అయితే ఇస్తదనమాట. అండ్ ఈ గ్లిప్స్‌లోని నాకు బాగా నచ్చేసింది ఏంటంటే రవితేజ అన్న మనకి 'విక్రమార్కుడు' వింటేజ్ బ్యాక్ అనిపించింది. ఎందుకంటే 'విక్రమార్కుడులోని' ఒక ఫాదర్ అండ్ డాటర్ మంచిగా మనకి ఎమోషన్ తీసుకొచ్చారు రాజమౌళి గారు. అదే ఇంటెంట్ ఈ మూవీలో అయితే తీసుకొచ్చార్రా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఖచ్చితంగా రవితేజ గారైతే కమ్‌బ్యాక్ అయితే ఇస్తారు. అది అయితే పక్కా. మెయిన్ ఈ స్టోరీ అనేది ఓన్లీ ఫ్యాన్ బేస్‌కే కాదు. అండ్ బయటలో వచ్చిన మనకి ఫ్యామిలీ ఆడియన్స్ గాని, కిడ్స్ గాని వీళ్ళందరికి ఆకట్టుకోవడం అయితే జరుగుతది. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీకి, కిడ్స్‌కి నచ్చిందో ఇంక సినిమా అనేది వేరే లెవెల్‌లో ఎళ్ళిపోతే అది మాత్రం పక్కా. అండ్ ఈ మూవీ మాత్రం మనకి రవితేజ గారి లుక్స్ గాని, ఆ చిన్నపిల్ల లుక్స్ గాని టూ గుడ్ అనిపించాయి. వీళ్ళిద్దరం వచ్చిన ఎమోషన్స్ కూడా బాగా క్యారీ చేశారు అన్నట్టు నాకు అనిపించింది ఈ గ్లిప్స్‌లోని. ఎందుకంటే ఈ గ్లిప్స్ అందరూ ఏదో అనుకుంటారు, ఏదో స్టోరీ చూపించలేదు ఎందుకు అనేసి చాలామంది డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఈ డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఈళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ ఏటి? అసలు ఈ పాప మన హీరోకి ఉన్న బాండింగ్ ఏటి అనేది ఈ గ్లిప్స్‌లో మనకు చూపించారు. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న హింట్లు ఇచ్చారనమాట. అండ్ ఇది ఇంకా మనకు తెలియాలంటే ప్రాపర్‌గా టీజర్ గాని, ట్రైలర్ గాని వస్తే మనకు కనిపెట్టియొచ్చు. ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ మూవీయే. బట్ ఇది తీసుకెళ్ళే స్క్రీన్ ప్లే అనేది మనకి ఎంగేజింగ్‌గా ఉంటదనేసి నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఈ మూవీ నుంచి టైటిల్, ఆ పోస్టర్ వచ్చిన తర్వాత కొద్దిగా భయపడ్డాను. ఎందుకంటే ఆ 'మాలికాపురం' ఒక మూవీ ఉంటది. మీ అందరికి తెలిసిందే మలయాళం మూవీ. మీ అందరూ చూసే ఉంటారు. కొంపదీసి ఆ మూవీకి రీమేక్ ఏట్రా బాబు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆ మూవీ బానే ఉంటది. బట్ మనోళ్ళు ఎందుకు రీమేక్ చేయడం అందరూ చూసేసారు కదా! తెలుగులో కూడా దింపారు కదా! అనేసి నాకు చిన్నది అనిపించింది భయం. కాకపోతే మూవీ టీమ్ అన్నారు ఆ మూవీ అయితే అసలు ఈ మూవీకి అసలు సంబంధం ఉండదు. ఇది కొత్త స్టోరీ అనేసి మనకి చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత నుంచి ఈ మూవీ మీద నాకు ఇంకొద్దిగా హైప్స్ అయితే పెరిగాయి. ఎందుకంటే అండ్ మెయిన్ వచ్చేసి ఒక దేవుడి సినిమా తీయాలి అంటే అంత ఈజీ కాదు. ఒక మనకి కరెక్ట్‌గా పెట్టుకొని ఒక ప్రాపర్ సిట్యుయేషన్స్ పెట్టుకొని అక్కడ ఎమోషనల్ గాని, అక్కడికొచ్చి కొన్ని కొన్ని సీన్స్ గాని బాగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక దేవుడి పేరు తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మూవీ అయితే మనకైతే మొత్తం డిసప్పాయింట్ అయితే చెయ్యరు ఏ డైరెక్టర్ అయినా. ఖచ్చితంగా మినిమమ్ ఒక ఎఫర్ట్స్ అయితే పెట్టే తీస్తారు. అందుకే ఈ మూవీ మీద కొద్ది భారీ అంచనాలు అయితే నాకు అనిపించాయి. అండ్ ఈ గ్లిప్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ సీన్స్ గాని, అక్కడికొచ్చే కొన్ని కొన్ని సీన్స్ గాని టూ గుడ్ అనిపించాయి. లొకేషన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక శబరిమల ఎళ్ళినట్టు ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆ లొకేషన్స్ గాని, అక్కడికొచ్చి కొన్ని కొన్ని సీన్స్ గాని చాలా టూ గుడ్‌గా అనిపించాయి. అండ్ ఖచ్చితంగా రవితేజ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే టైం అయితే వస్తది. ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్ట్‌లో దింపుతున్నారు అనేసి మనకైతే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంతకీ ఇంకా మార్చుతారో లేదో మనకు తెలీదు. ఇంకేదైనా టీజర్ గాని, ఏదైనా ట్రైలర్ గాని ఏదైనా వస్తే ఖచ్చితంగా నేనైతే అప్‌లోడ్ చేస్తాను. ఈ గ్లిప్స్ చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కిందైతే మనకి కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.